ధరణి దరిద్రం అన్నారు కదా. ధరణి వచ్చిన తర్వాత భూభారతి ఎంత దరిద్రమో చూడండి. ఇక ప్రైవేటు చేతిలో భూ వివరాలు. ₹49 కొడితే మొబైల్లో ల్యాండ్ డీటెయిల్స్, సేల్ డీడ్స్, ఈసీలు ఇలా అన్ని ఒకే చోట. భూభారతిలో కనిపించని విలేజ్ మ్యాప్స్. సర్కారుకు సాధ్యం కానిది ల్యాండ్ డీడ్కు ఎలా సాధ్యం అంటే అలానే సాధ్యమైంది. చూద్దాం ఇప్పుడు. ఓ ప్రైవేట్ కంపెనీ చేతికి తెలంగాణ భూముల వివరాలు అన్ని చేరాయి. వెబ్సైట్ పెట్టి పెద్ద దందాన్ని నడిపిస్తున్నారు. ఇలా చేయడం లీగల్ ఇల్లీగల్ అనేది తెలియదు, కానీ భూభారతి పోర్టల్లో లభించిన డాక్యుమెంట్స్ కూడా సదర్ వెబ్సైట్లో దొరుకుతాయి. ప్రభుత్వ వెబ్సైట్ భూభారతి పోర్టల్లో దర్శనం ఇవ్వాల్సిన వివరాలు ప్రైవేట్ కంపెనీ చేతికి ఎలా వెళ్ళాయి? భూభారతిలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కాకపోతే సర్వర్ డౌన్, ఇతర కారణాలతో సదుపాయాలు సరిగ్గా అందడం లేదు. చాలా విలేజ్ మ్యాప్లు అప్లోడ్ చేయకపోవడం, ఉన్న మ్యాప్లు కూడా జూమ్ చేయడానికి అనువుగా లేవు. కానీ ప్రైవేట్ వెబ్సైట్లో డబ్బులు చెల్లిస్తే చాలు విలేజ్ మ్యాప్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది క్లారిటీతో ఉండడం విశేషం. మరి ప్రభుత్వ వెబ్సైట్లలో లేని మ్యాప్లు వీళ్ళు ఎలా అప్లోడ్ చేయగలిగారన్నది సందేహం. ₹49 చెల్లించు, వెంటనే డీటెయిల్స్ డౌన్లోడ్ చేసుకో అని సామాజిక మాధ్యమంలో ప్రచారం కూడా చేస్తున్నారు. భూభారతిలో ఎలాగైతే ల్యాండ్ డీటెయిల్స్ ఉన్నాయో ప్రైవేట్ కంపెనీ వెబ్సైట్లలోనూ ఉండడం పలు అనుమానాలకు దారితీస్తుంది. గతంలో తెలంగాణకు చెందిన 1.56 కోట్ల ఎకరాల భూమిని టెరాసిస్ అనే విదేశీ కంపెనీకి తాకట్టు పెట్టారని, ఆ కంపెనీ ఒడిశా రాష్ట్రంలో పనిచేసి విఫలమైందని విమర్శించారు. అలాంటి సంస్థకు కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం బాధ్యతలు కట్టబెట్టారని విమర్శించారు. లక్షలాది మంది రైతులు ప్రభుత్వ భూములను ఏకపక్షంగా విదేశీ కంపెనీలకు అప్పగించారని ఆరోపించారు. విదేశీ కంపెనీ నుంచి ధరణి పోర్టల్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం సంస్థ NICకి ఇచ్చారు. దాని ద్వారా 71 లక్షల ఖాతాల రైతుల భూములకు పూర్తి రక్షణగా లభించినట్టు అయిందని అందరూ అన్నారు. కానీ ల్యాండ్ డీడ్ అనే ప్రైవేట్ వెబ్సైట్లలో దర్శనమిచ్చే డేటా చట్టపరమైనదేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారం. ఓ కంపెనీ రెవెన్యూ అంటే భూభారతి స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు చేసే పనులను చేసి పెడతామంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటుంది. 10 సెకండ్లలో ఈసీ, గంటల్లో క్షణాల్లో ఇస్తామంటున్నారు. లోన్ డీటెయిల్స్ కూడా ఇస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఈసీ, భూభారతి ఈసీ, ఆ విలేజ్ మ్యాప్, తెలంగాణ లింక్ డాక్యుమెంట్స్ ఏమన్నా కానీ అబ్బా, ధరణి భూభారతి పోర్టల్లో అక్రమాలపై ప్రత్యేక కమిటీలు వేస్తా ఉన్నా. ఏం అక్రమాలు ఏందో ఏమైంది పొంగులేటి సీన్ అయినా ఇంత పొంగినావు, ఏమైంది మళ్ళా? భూభారతి ఓ ఏకినం పీకినం చేసినాం అన్నారు. ఏం ఒరిగింది దీని ద్వారా? ఒక ల్యాండ్ డీడ్ అనే ప్రైవేట్ సంస్థ చేతిలోకి తెలంగాణ రైతుల భూముల వివరాలు ఎట్లా ఉంటాయని అడుగుతున్నాం. అంటే ప్రభుత్వమే ప్రైవేట్ పరం చేసింలా? కాంట్రాక్టు ప్రైవేటు అన్ని కాంట్రాక్ట్ ఇట్లా ఉంటాయి కదా, మరి ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా చేయలేరు? అమ్మలేరు, ఎవరికి పైసలు ఎక్కువ వస్తాయి వానికి. ధరణి దరిద్రం అని మీరే అన్నారు. టెరాసిస్తో మొత్తం సర్వనాశమైందని మీరే అన్నారు. ఎగిరెగిరి పడ్డాడు ఒక్కొక్కడు. ఇప్పుడు నా కొడుకులు ఎవడు మాట్లాడతలేడు. ఒక ల్యాండ్ డీడ్ అనే ప్రైవేట్ సంస్థ చేతిలోనే తెలంగాణ ప్రజల రైతుల భూముల వివరాలు ఎట్లా ఉంటాయని అడుగుతున్నాం. దీనికి సమాధానం చెప్పే కాంగ్రెస్లో ఒకడని ఉన్నాడా? మేము అది చేసినాం ఇది చేసి ఏం చేయకుండా చేసినామని చెప్పుకుంటున్నారు. ఇక ఈనాడోడు ఆంధ్రజ్యోతోడు యాని కోటి రూపాయలు 50 లక్షల రూపాయల యాడ్లు వస్తాయి కాబట్టి ఒక్కడ కొడుకు వ్యతిరేకంగా వార్తలు రాస్తలేదు. ఉన్నట్టనే రాయండి, వ్యతిరేకం కూడా అవసరం లేదు. కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, ఏం చేయబోతుంది నెక్స్ట్. అట్లీస్ట్ కేసీఆర్కు పోల్చన్న రాయండి రేవంత్ రెడ్డిని, చూద్దాం మీకు అంత గట్స్ ఉంటే. ఇక ఆంధ్రజ్యోతి అయితే రేవంత్ ఆంధ్రజ్యోతి అయిపోయింది. ఇది పరిస్థితి. ఇక ఉస్మానియా రికార్డు, ఉస్మానియా అంటే నయా రికార్డ్ అని రాసుకున్నారు వీళ్ళు. ఒకేసారి 5 అవయవ మార్పిడి మెజరల్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్, దేశంలోని తొలిసారిగా ఘనత. సీఎం రేవంత్, మంత్రి దామోదర నోటో ప్రత్యేక ప్రశంస అంట. మొత్తం మీద రోగికి చికిత్స అందిస్తున్న ఉస్మానియా వైద్యులు ఒకేసారి
5గురికి అవయవ మార్పులు చేసిందంట. గుడ్ జాబ్. తుమ్మిడిహెట్టికి ఏడాది చాలు, ప్రాజెక్టుకు అనుమతి రావడమే తర్వాయి. ఇప్పటికే రీడిజైన్లు కంప్లీట్. శివాని గ్రామం వద్ద 5 టీఎంసీలతో బ్యారేజ్ ప్రపోజల్ పెడతారంట. ఇక దానికి వస్తూనే ఇట్లా పెడతారంట. సీఎం మంత్రుల వల్లే రాష్ట్రం దివాలా, దోపిడీ చేస్తూనే రేవంత్ బుడ్డర్ ఖాన్ మాటలు. సీఎంకు దమ్ముంటే టైం ప్లేస్ నిర్ణయించాలి. కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగట్టకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని కేటీఆర్. ఇప్పుడు నువ్వు సవాల్ విసిరినావు కదా రేవంత్ రెడ్డి, మొన్న రైతు భరోసా నిధులు విడుదల చేస్తూ సవాల్ విసిరినావు కదా శిల్పకళా వేదిక నుంచి. ఎవరు 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో 2.5 సంవత్సరాలు నా పాలనలో చర్చకు వస్తావా అని సవాల్ విసిరినది కదా. ఏ శాఖ మీద చర్చకు వస్తావో రాని దమ్ముంటే రాని. ఇటు కేటీఆర్ అంటున్నాడు, అటు బండి సంజయ్ అంటున్నాడు, ఇటు రామచంద్రరావు అంటున్నాడు. సవాల్ విసురుడు పారిపోవడం పరిపాటిగా మారింది. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రా చూద్దాం. నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు నాగం జనార్దన్ రెడ్డి పైన సవాల్ విసిరి TV9 పైన చర్చకు ఉరికినావు కదా. మరి అదే ఆ పేపర్లు పట్టుకొని, అన్ని పేపర్లు పట్టుకొని ఆడ సచివాలయం ముందు ఓపెన్ లైవ్ పెట్టండి. మీకు దమ్ముంటే ఓపెన్ లైవ్ పెట్టండి. కేసీఆర్ మంచి చేసిండా, భారతీయ జనతా పార్టీ మంచి చేసిందా, లేదంటే నువ్వు మంచి చేసావా? 10 సంవత్సరాల కేసీఆర్ పాలన, 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ కేంద్రంలో పాలన, 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన పైన చర్చ పెట్టండి. ఉందా మాట్లాడే గట్స్? మహిళల పైన మాట్లాడతారా, రైతుల పైన మాట్లాడతారా, ఆటో రిక్షా కార్మికుల పైన మాట్లాడతారా? దేనిపైన మాట్లాడేద్దాము ఉంది? ఉద్యోగస్తులకు వాళ్ళ పిఎఫ్ డబ్బులు వాళ్ళకు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. దేనిపైన మాట్లాడతారు? దేంట్లో సక్సెస్ అయింది కాంగ్రెస్? ఎస్, బీఆర్ఎస్ తప్పులు చేయొచ్చు, కానీ తెలంగాణకు మంచిగా జరిగింది కొన్ని. ఈరోజు అద్దంలో మెరిసే రోడ్లు కావచ్చు, హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ కావచ్చు, స్కైవేస్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నిధులు కావచ్చు, తాండాలను గ్రామ పంచాయతీలో చేయడం ద్వారా తాండాలలో యువకులందరూ సర్పంచ్ లైన్లు. అది కేసీఆర్ పెట్టిన భిక్ష కదా.